హలో అభి, చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి. రేపు మార్నింగ్ మనం ఎప్పుడూ కలిసే ప్లేస్కి వస్తావా? అమ్మా ఆద్య, సరే. ప్రేక్షక మహాసభ్యులకు నా వందనాలు. మనమే మహేష్. మనకు బాగా నచ్చేది ప్రేమ. ఎందుకంటారా, లవర్స్ వల్లే కదండి మాలాంటి కాఫీ షాపులకి డిమాండ్ పెరిగేది. అందుకు ఇంకా అది పక్కన పెడితే ఇక్కడ చాలామంది లవర్స్ వస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. మరి ఈరోజు ఎలాంటి వారు వస్తారో చూద్దామా? ఏంటి, మన సిటీలో అమ్మాయిలు ఫెస్టివల్కే ట్రెడిషనల్ మోడర్న్ చేస్తారు. అలాంటిది ఇంత ట్రెడిషనల్గా వచ్చిందేంటి? బహుశా ఇన్స్టా రీల్స్ కోసం అయి ఉంటుందిలే. అరే వీడెవడరా, ఫోనే ప్రపంచం అనుకున్నట్టు వస్తున్నాడు. రే ముందు చూసుకోరా. కాఫీ ఆర్డర్ చేసి తీసుకొస్తా. ఏంటి, వీడికి లవర్ కూడానా? ఎక్స్క్యూజ్ మీ, కాఫీ. ఏంటి మేడం, బాగా టెన్షన్లో ఉన్నట్టున్నారు? వేడిగా కాఫీ తాగించమంటారా? నేను ఇలా ఉంటే నీకెందుకు? వచ్చిన పని చూసుకుంటే బాగుంటుంది. అబ్బో, బాగానే వేడిగా ఉంటున్నారు. నేను ఇంత టెన్షన్లో ఉన్నా నీకు మొబైల్ ఇంపార్టెంట్ కదా. మా ఇంట్లో నాకు పెళ్ళి అంటున్నారు మా బావతో. నీకు చాలాసార్లు చెప్పాను మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామని. నీ ట్రయల్స్ అయ్యే వరకు నేను వెయిట్ చేస్తాను, కానీ నా చేజారిపోయేలా ఉంది. అభి, అభి, వింటున్నావా? ఇప్పటికైనా కొంచెం సీరియస్నెస్ చూపిస్తావా మన లైఫ్ కోసం? ఓ, కాబోయే పెళ్లి కూతురు కాఫీ షాప్లో నాతో కాఫీ తాగుతుందన్నమాట. వావ్, సూపర్ కదా. ఓ మై గాడ్, ఏంటి ఈ పిల్ల పెళ్లి కూతురా? నేను ఏదో ఇన్స్టా చుక్క అనుకున్నానే. నేను దేనికోసం వచ్చాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ సినిమా స్టోరీకి టైటిల్ డిసైడ్ చేయడానికి రాలేదు నేను. మన లైఫ్ స్టోరీకి టైటిల్ డిసైడ్ చేసుకోవడానికి వచ్చాను, నీ భాషలో చెప్పాలంటే. అయితే ఇప్పుడు ఏమంటావు? మనం ఈరోజే పెళ్లి చేసుకుందాం. చూడాద్యా, నేను నేను ఇష్టపడుతున్నప్పుడు మా నాన్న ఇష్టమే నా ఇష్టం అన్నావు. ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని చెప్పి మీ నాన్ననే వదిలేసి వస్తా అంటున్నావు. అదంతా నాకు తెలీదు. నేను నీతో ఉంటే హ్యాపీగా ఉంటాను. నాకు నువ్వు నీ ప్రేమ చాలు. ఎంత ప్రేమించుకున్నా మనకంటూ ఒక లైఫ్ ఇచ్చి మనమే ప్రపంచం అనుకున్న వాళ్ళని వదిలేసి మనం హ్యాపీగా ఉండలేం ఆద్య. మా నాన్నకి వెళ్ళి చెప్పే ధైర్యం నాకు లేదు. అలా అని మా బావని పెళ్లి చేసుకోలేను. మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం, తర్వాత వాళ్ళే నార్మల్ అయిపోతారు. ఏ ప్రయత్నం చేయకుండా విజయం సాధించాలంటే అది ఎప్పటికీ మన సొంతం కాదు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటాం కాదు. వెళ్ళి నాకు ఒక అబ్బాయి ఇష్టం అని చెప్పి ధైర్యంగా చెప్పాలి. చెప్పి చూడు, ఒప్పుకుంటారేమో. అట్లీస్ట్ ట్రై కూడా చేయకుండా నువ్వే డిసైడ్ అయిపోతే ఎలా? నేను మీ నాన్నలా కేర్ తీసుకుంటా అని చెప్పి నన్ను ఇష్టపడ్డావు. ప్రతి క్షణం నాన్న నాన్న అంటూ ఉండే నువ్వు మీ నాన్న లేకుండా ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎందుకు అది అంత టెన్షన్ తీసుకుంటున్నావు? లిఫ్ట్ చేసి మాట్లాడు. హా నాన్న, చెప్పండి. ఎక్కడున్నావమ్మా? ఇక్కడే పక్కనే ఉన్నా నాన్న. ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఈ టైంలో ఫ్రెండ్స్తో మీటింగ్ ఏంటమ్మా? అందరూ నీ కోసం చూస్తున్నారు, త్వరగా రా. నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా అది? అది నాన్న, నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు ఇంకొక అబ్బాయి అంటే ఇష్టం. ఎవరు? అభినా? అవును నాన్న, కానీ మీకెలా తెలుసు? నేను అభితో మాట్లాడాను, నాకంతా తెలుసు. నీ ఇష్ట ప్రకారంగానే నీ పెళ్లి జరుగుతుంది. అభితో మాట్లాడి త్వరగా వచ్చేయమా. మరి నాతో చెప్పనే లేదు. నేను నైట్ వచ్చేసరికి పడుకున్నావు. డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. ఓకే నాన్న. నువ్వు మా నాన్నతో మాట్లాడావా? అవును. ఎప్పుడు మాట్లాడావు? ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఏమని చెప్పి కన్విన్స్ చేసావు? నువ్వు నాకు కాల్ చేయకముందే మీ నాన్నతో మాట్లాడాను. అసలు ఏమని మాట్లాడావు? అది సీన్ ఓపెన్ చేస్తే
హలో అంకుల్. దీనికి తెలుసా బాబు? హా అంకుల్, నేను ఆద్య ఫ్రెండ్ని. ఓ ఆద్య ఫ్రెండా? ఏంటి బాబు అది? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు బాబు. అంకుల్, నాకు ఆద్య అంటే ఇష్టం. తను పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ విషయం మాట్లాడడానికే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. చూడు బాబు, ఆద్య చాలా మంచి అమ్మాయి. నువ్వు ప్రేమించడంలో తప్పేమీ లేదు. నువ్వు కూడా ఇష్టపడగానే వచ్చి అడిగావు చూడు, నీ క్యారెక్టర్ కూడా నచ్చింది. అయినా అమ్మాయిని ఇవ్వడం కుదరదు. అది కాదు అంకుల్, నేను చెప్పేది ఒకసారి వినండి. చూడు బాబు, మంచిగానే చెప్పా. ఇక నువ్వు బయలుదేరితే బాగుంటుంది. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది, నచ్చగానే వచ్చి అడిగేయడం. మా అమ్మాయికి ఎలాంటి వాడిని ఇవ్వాలో మాకు బాగా తెలుసు. నువ్వు ఇక బయలుదేరు. ఆద్యకు నేను అంటే ఇష్టం అంకుల్. మీ ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. తను మీతో మాట్లాడడానికి భయపడుతుంది, అందుకనే నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. ఆద్య ప్రేమిస్తుందనగానే నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అనుకున్నావా? అలా ప్రతిదీ ఒప్పుకుంటారంటే ఆద్య అడగగానే పెళ్ళి చేసుకొని వచ్చావని కదండి. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా నువ్వు? లేదంకుల్, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ప్రతి తండ్రికి తన కూతురు మీద చాలా ప్రేమ ఉంటుంది. లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలని కోరుకుంటాడు. తనకంటే మంచిగా చూసుకునే వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటారు. మీరు కూడా అంతే. కానీ ఒక్కసారి నా అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టమా, అబ్బాయి నచ్చాడా అని అడగకుండానే పెళ్లి ఫిక్స్ చేస్తారు. అంతెందుకు అంకుల్, ప్రతి తండ్రి తన కూతురు ఆనందంగా ఉండాలనుకుంటారు. కానీ ఆనందంగా ఉందో లేదో ఎందుకు ఆలోచించారో అర్థం కాదు. అంతే కదా బాబు. అబ్బాయి మంచోడు, ఫ్యామిలీ మంచిది, వెల్ సెటిల్డ్, ఇంకేం కావాలి? ప్రతి తండ్రి కోరుకునేది ఇదే కదా. బాగా చెప్పారు అంకుల్, నిజమే. ప్రతి తండ్రి తన కూతురు సంతోషంగా ఉండాలి, అబ్బాయి మంచివాడైతే చాలు, ఆస్తులు అవసరం లేదు అనుకుంటారు. కానీ ఫైనల్గా ఒక అబ్బాయి మంచిగా సెట్ అయ్యాడో లేదో చూసి పెళ్లి చేసేద్దాం అనుకుంటారు కదా. అంతే బాబు, పేరెంట్స్ అలాగే చూసుకుంటారు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. డైరెక్షన్ ఛాన్సెస్ కోసం చూస్తున్నాను. ఓ సినిమాలా? ఈ సినిమా వాళ్ళు ఎప్పుడెలా ఉంటారో అస్సలు నమ్మలేం. అది నమ్ముకొని నువ్వు మా అమ్మాయిని బాగా చూసుకుంటా అని అంటున్నావా? ఒక పూట తింటే ఇంకో పూట తింటారో లేదో తెలియదు. అలాంటి వాడికి నా కూతురునిస్తా అని ఎలా అనుకున్నావు? ఏనాడు కూడా నా కూతురుని పస్తులు ఉంచలేదు. అలాంటి అమ్మాయి నీతో ఉంటే జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. ఇంకేం హ్యాపీగా చూసుకుంటావు? సినిమాలను తక్కువ చేసి చూడకును అంకుల్. ఈరోజు సైడ్ క్యారెక్టర్ రేపు మెయిన్ హీరో అవుతారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ వర్కింగ్ ఫీల్డే. మీ దృష్టిలో సాఫ్ట్వేర్ జాబ్, గౌట్ జాబ్ చేస్తేనే జాబ్ చేస్తున్నట్టు. కానీ ఇప్పుడు యూత్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ టైంలో అవి తెలియక అవే జాబ్స్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. అందులో నేను చేసేది ఒకటి. మీరనంటే నేను సినీ ఫీల్డ్లో డౌన్ అయితే వెంటనే జాబ్ తెచ్చుకోగలననే నమ్మకం నాకు ఉంది అంకుల్. అదే జాబ్ నువ్వు తెచ్చుకొని సెటిల్ అయ్యి మా అమ్మాయిని అడిగి ఉంటే నేను ఒప్పుకునేవాన్నేమో. మీ కూతుర్ని ఎప్పుడూ పస్తులు ఉంచలేదన్నారు, కానీ మీరుండే ఉంటారు కదా. అలానే నేను కూడా చూసుకోగలననే నమ్మకం నాకు ఉంది అంకుల్. ఒక మాట అడిగిన అంకుల్, మీరు ఆంటీని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మీరు వెల్ సెటిల్డా? కాదు కదా. ఆంటీ మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరందరూ ఇలా హ్యాపీగా ఉన్నారు. ఒకసారి నా ప్లేస్లో ఉండి కూడా ఆలోచించండి అంకుల్. బాబు, నా గనుక కొడుకున్నింటే నేను నీలాగే పెంచేవాడిని. నీ మాటలు బట్టి నీ క్యారెక్టర్, నీ కాన్ఫిడెన్స్ బట్టి నీ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకున్నావో నాకు బాగా అర్థమవుతుంది. అలాగే ఆద్య మీద ఉన్న ప్రేమ నీ కళ్ళల్లో స్పష్టంగా కనపడుతుంది. మీ నాన్న హగ్గిస్తూ ఏమన్నాడో తెలుసా? మీ నాన్న ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 100 times బెటర్ అంట మనం. అబ్బో, ఒకసారి లెగు. ఎందుకు? లెగు. ఎన్నో లవ్ స్టోరీస్ చూశాను. అందరూ అమ్మాయిలకి చెప్పి పేరెంట్స్తో మాట్లాడతారని. బట్ పేరెంట్స్తో ముందే మాట్లాడి కూల్గా అమ్మాయిని తర్వాత చెప్పాడు చూడు, నిన్నే చూస్తున్నా భయ్యా. ఇంక వెళ్దామా? ఎనీవే, కంగ్రాట్స్. మన కాఫీ షాప్లో ఇంకో లవ్ స్టోరీ సక్సెస్. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటావు మరి? పక్కనే ఉన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామంటావా, లేక వీధి చివరి ఉన్న గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందామంటావా? నిన్ను అవును, ఇంతకీ మన మొబైల్ రాజా స్టోరీ ఏమైనట్టు? పవన్, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఎన్ని రోజులు బాగా వెయిట్ చేయించా కదా. శ్వేత, నీకు గుడ్ న్యూస్, నాకు జాబ్ వచ్చింది. పద, ఇప్పుడే వెళ్ళి మీ నాన్నతో మాట్లాడి. నువ్వు కూడా సూపర్ హ్యా. ఇలాంటి మరెన్నో లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ మహేష్.